ఏమండి, అప్పులు తీరక కుంగిపోయే వాళ్ళు ఉన్నారు. కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, ఏమండి, బంధువుల యొక్క మధ్య సమస్యలు, వాళ్ళు ఇరుగు పొరుగు వారు దూషించి ఇరుగు పొరుగు వారు నానా రకాలైన మాట్లాడినప్పుడు మనం కుంగిపోతాం. కొన్నిసార్లు మనం కృంగదీయాలని మాట్లాడుతూ ఉంటారు, మనల్ని కృంగదీయాలని మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు నాలో నిలిచి ఉన్నారు కనుక, మీరు నా వైపు చూస్తున్నారు కనుక, నా దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు కనుక, మీరు నన్ను నమ్ముకున్నారు కనుక, కృంగిన మిమ్ములను నేను లేవనెత్తుతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కృంగిపోయిన మిమ్ములను నేను లేవనెత్తుతా, పడిపోయిన మిమ్ములను నేను ఉద్ధరిస్తాను, లేవనెత్తుతా మిమ్ములను. దేని చేత నువ్వు కృంగిపోయావు? దేని చేత నువ్వు వేదన చెందుతా ఉన్నావు? సాతాను కొన్నిసార్లు మనలను శోధిస్తూ ఉంటాడు. సాతాను పని ఏంటంటే తాగుబోతుల జోలికి వెళ్ళడు, తిరుగుబోతుల జోలికి వెళ్ళడు, బూతులు మాట్లాడే వాళ్ళ జోలికి వెళ్ళడు, మందిరానికి వెళ్ళనాడు జోలికి వెళ్ళడు. ఏమండి,